అందరికీ జై శ్రీ గణేష్. ఎక్కడైతే మనం హైదరాబాద్ పెద్ద వినాయకుని దగ్గర అయితే మళ్ళీ ఒకసారి వచ్చేసినాం మార్నింగ్ టైంలో. ఏదో అప్డేట్ అయిందంతా, మన వినాయకుని ఫేస్ అయితే తయారైందంట. దగ్గరికి వెళ్ళి చూపిస్తాను, చూసి వచ్చాను. అందరికీ జై శ్రీ గణేష్. ఎక్కడైతే మనం హైదరాబాద్ పెద్ద వినాయకుని దగ్గర వచ్చేసినాం. ఇక్కడ ముంగట చూసుకున్నట్లయితే మన మార్నింగ్ అప్డేట్ అయితే మన వినాయకుని లెగ్ అయితే రెడీ అయితే అయిపోయింది. చూసుకోండి, ఈ టైప్ లో అయితే మన వినాయకుని లెగ్ అయితే రెడీ చేసిర్రు. మొత్తం రెడీ చేసి అయితే ఇక్కడైతే పెట్టేసిర్రు స్ట్రక్చర్ మీద. ఇదైతే ఇట్లా రాదు, ఖాళీ ఇట్లా పెట్టిర్రు వెల్డ్ చేసి మనకు సపోర్ట్ గా ఉండాలని. ఇక్కడ చూసుకోండి, ఇదైతే మన తొడ భాగం అన్నమాట. తొడ భాగం మోకాళ్ళు ఇక్కడ నుంచి అక్కడ దాకా అయితే ఉంది. మనకు దాదాపుగా 20 feet దాకా అయితే మన వినాయకుని మోకాళ్ళు అయితే ఉంది. మోకాళ్ళ దాకా నుంచి మొత్తం లెగ్ అయితే ఉంది. దీనికైతే రౌండ్ అప్ లో అయితే 3D లుక్ ఇచ్చిన తర్వాత మనకు మొత్తం షేప్ ఇచ్చిన తర్వాత అక్కడైతే ఎక్కిస్తారన్నమాట. చూసుకోండి, ఇదొకటే ఒక్క లెగ్ అయితే ఇక్కడ ఉంది, ఇంకో లెగ్ అయితే మనకు తయారైతే అవుతుంది. ఇక మనకు గజరమ్మ తల్లి మండపం దగ్గర చూసుకున్నట్లయితే మన వినాయకుని ఫేస్, హ్యాండ్స్, ఇంకా వేరే పార్ట్స్ అయితే రెడీ అయితే అవుతుంది. ప్రీవియస్ వీడియోలో మనకైతే బాడీ స్ట్రక్చర్ అయితే రెడీ అయింది. ఇప్పుడైతే మనకు ఫేస్ రెడీ కావడం అయితే స్టార్ట్ అయిపోయింది అన్నమాట. ఈ టైప్లో అయితే రౌండ్ చేసుకొని మన లెగ్ మధ్యలో అయితే వేస్తారు, ఎందుకంటే 3D లుక్ రావాలి కదా. అందుకనే మనకు ఇట్లా ఈ రౌండ్ టైప్లో అయితే చేసుకొని మన వినాయకునికి రౌండ్ అప్లా లెగ్స్ కోసం అన్నమాట. ఇది చిన్న చిన్న సైజ్లో, పెద్ద సైజ్లో మొత్తం మెజర్మెంట్ తీసుకొని అయితే చేస్తారు. ఇంకో సైడ్ చూసుకున్నట్లయితే మన వినాయకుని ఫేస్ అయితే రెడీ అయిపోయింది. ఒక 3 faces అయితే రెడీ చేసిర్రు. ఖాళీ స్ట్రక్చర్ అయితే రెడీ చేసిర్రు, మీకు కెమెరాలో కనిపించకపోవచ్చు. ఇక రౌండ్ షేప్ లో అయితే ఉంది, చూసుకోండి. ఇదైతే ఈ టైప్ లో వచ్చి ఇట్లా రౌండ్ షేప్ లో అయితే వచ్చేసింది. ఇది ఒక 3 faces అయితే రెడీ చేసుకురు. ఇక దీని మీద కూడా మనకు వర్క్ స్టార్ట్ కావడం జరుగుతుంది. ఈరోజు ఈవినింగ్ వర్క్ అయితే దీని మీద వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది. మొత్తం కిరీటం నుంచి ఫేస్ అన్నమాట. ఇక తొండం అయితే సపరేట్ గా అయితే రెడీ అవుతుంది. ఖాళీ ఇది ఫేస్ అన్నమాట. ఫేస్ స్ట్రక్చర్ డ్రా చేసి మనకు ఇట్లా ఈ టైప్ లో అయితే వెల్డింగ్ అయితే ఇచ్చేసారు. కిరీటం అయితే సపరేట్ గా డ్రా అవుతుంది. దాని తర్వాత దానికి కూడా మనకు 3D లుక్ అయితే ఇస్తారు. మనకు తొండం, ఇంకా ఇయర్స్ కూడా రెడీ అయిపోయినట్ట, అది కూడా చూపిస్తా. ఇక్కడైతే చూసుకోండి, ఇంకో లెగ్ రెడీ అయితే అవుతుంది, ఇంకో హ్యాండ్ లెగ్ ఇదైతే రెడీ అవుతుంది. ఇక్కడ చూసుకోండి, మనకు బాడీ స్ట్రక్చర్ కూడా వేసేసారు. బాడీ అయితే రెడీ అయిపోయింది. దాని మీద అయితే వర్క్ ఇంకా స్టార్ట్ కాలేదు. మన అన్న వాళ్ళకి రౌండ్ షేప్ లో అయితే ఇక వెల్డింగ్ అయితే చేస్తారు. ఇదే పని అయితే చేస్తారు, ఎందుకంటే ఇవే మస్తు హార్డ్ ఉంటాయి. మనకు మొత్తం 3D లుక్ రావాలంటే పర్ఫెక్ట్ గా అయితే చేయాలన్నమాట. వెల్డింగ్ వర్క్స్ అయితే ఎంతో జోరుదారుగా నడుస్తున్నాయి, ఎందుకంటే మన వినాయకుని చవితికి ఇంకో 55 లేకుంటే ఎన్నో డేస్ ఉంది. మీరు కమెంట్ చేసి అయితే చెప్పేసేయండి, తొందరగా నాకు కూడా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. మొత్తం జోరుదారుగా అయితే వెల్డింగ్ వర్క్ జరుగుతున్నాయి. ఇంకో 2-3 weeks లో అయితే మనకు మట్టి వర్క్స్ కూడా షురూ అవుతాయి అన్నమాట. మనకు హార్డ్ పార్ట్ అయితే మన వెల్డింగ్ వర్క్స్ ఎట్లా అయితే కంప్లీట్ అవుతాయో మట్టి వర్క్ కూడా స్టార్ట్ అవుతాయి అన్నమాట. మట్టి వర్క్ స్టార్ట్ కాగానే ఎక్కువసేపు అయితే పట్టదు మన వినాయకునికి తయారు కానీ, తొందరలోనే వినాయకుడు తయారైపోతుంది. ఇక మన మార్నింగ్ అప్డేట్ ఇంతే అన్నమాట. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ మీద రెగ్యులర్ అప్డేట్ అయితే వస్తూనే ఉంటుంది. లైక్ చేసేయండి. ఇంకా కమెంట్ కూడా ఎవరైతే చేస్తలేరు. మనకు ఏమైనా డౌట్ ఉంటే, వినాయకునికి సంబంధించిన డౌట్ ఉంటే తొందరగా కమెంట్ చేసి చెప్పేసేయండి మన హైదరాబాద్ వినాయకుని గురించి. చలో, జై శ్రీ గణేష. చిన్న ముక్కలు ఉన్నాయి, ముక్కలా ముక్కలు పెళ్ళొద్దా, మన పెళ్ళి